హైదరాబాద్లో గ్యాస్ సరఫరా అందుబాటులో లేకపోవడంతో మహిళలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గ్యాస్ ఎప్పుడు డెలివరీ అవుతుందో తెలియకపోవడంతో వంట చేసేందుకు ఎలక్ట్రానిక్స్ వస్తువుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇండక్షన్ స్టవ్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ల కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్కెట్లో వీటికి డిమాండ్ పెరిగిపోయింది. ఇదే అదునుగా పలు కంపెనీలు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. సో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాల నుంచి రావాల్సినటువంటి గ్యాస్ దిగుమతి సరఫరా ఆగిపోవడంతో ఇప్పుడు గ్యాస్ ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా మనం చూడవచ్చు. సో గ్యాస్ మార్కెట్లో అందుబాటులో లేకపోవడంతో చాలామంది గ్యాస్ వినియోగదారులందరూ కూడా ఇటు రైస్ కుక్కర్స్తో పాటు ఇండక్షన్ స్టవ్లపైన ఆధారపడే పరిస్థితి వచ్చింది. సో ఇండక్షన్ స్టవ్లు కొనుక్కోవడానికి చాలామంది కూడా ఎలక్ట్రానిక్ షాపులకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది మనతో పాటు వినియోగదారులు, సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎందుకు సడన్గా ఇండక్షన్ స్టవ్ కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది? గ్యాస్ ప్రాబ్లం చాలా అవుతుంది కనుక అందుకోసం ఇండక్షన్ తీసుకోవడానికి వచ్చాము. సో ప్రజెంట్ గ్యాస్ ఉందా? సో గ్యాస్ ఏజెన్సీ వాళ్ళని మీరు ఆన్లైన్లో కానీ గ్యాస్ సిలిండర్ కావాలని బుక్ చేస్తే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? అసలు కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, బుక్ అవ్వట్లేదు. సో ఇప్పుడు అంటున్నారు స్టాక్ ఉంది అని చెప్పి, కానీ మన వరకు వచ్చేసే వరకు అది రావట్లేదు. ఇప్పుడు నార్మల్గా చిన్న 5 kg సిలిండర్ నింపుకోవాలనుకున్నా ఎక్కువ ఛార్జ్ చేయడం కానీ అలా, లేదంటే దొరకట్లేదు అని పంపించడము. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ మేము ఇది ప్లాన్డ్ ఉండదు కదా వార్ అనేది. సో ఆ సిచ్యువేషన్ వల్ల ఇప్పుడు ఇండక్షన్ ఉంటే సేఫర్ సైడ్, ఇప్పుడు అందరూ ఆఫీస్ వెళ్ళే వాళ్ళం కాబట్టి సేవ్ అవుతుందని చెప్పి తీసుకోవడానికి వచ్చాము. ఇంకా మేబీ ఇంకా చాలా ఇలానే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతే ఇంకా మొత్తం అన్ని ఆఫీసెస్ కానీ షట్ డౌన్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. స్టాక్స్ ఉన్నాయా ప్రజెంట్ అయితే ఇండక్షన్ స్టవ్స్ కానీ లేదంటే రైస్ కుక్కర్స్ కానీ? రేట్స్ ఎట్లా ఉన్నాయి? రేట్స్ కొంచెం ఎక్కువనే ఉన్నాయి బయట కొనుక్కోవాలంటే. సడన్గా ఇప్పుడు రేట్స్ కూడా వాళ్ళు కూడా పెంచేస్తారని. కొత్తగా బుక్ చేయాలనుకున్నటువంటి గ్యాస్ మాత్రము గ్యాస్ ఏజెన్సీలు సో ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సో గ్యాస్ కూడా 1-2 months వరకు అందుబాటులో ఉంటుందా లేదా తెలియట్లేదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో సో చాలా వరకు కూడా ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ షాప్లకు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది గ్యాస్ వినియోగదారులు. ముఖ్యంగా సో మహిళలు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే ఎలక్ట్రానిక్ షాపులకు బార్ తీరుతున్నారు. గ్యాస్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇండక్షన్ స్టవ్ తీసుకోవడానికి వచ్చామండి. ఎన్ని రోజుల నుంచి ఉంది మేడం ప్రాబ్లం? ఏమన్నా ఉందా? ప్రజెంట్ అయితే గ్యాస్ ప్రజెంట్ ఉంది, మళ్ళీ నెక్స్ట్ దొరకదు కదా, అందు గురించి అని షార్టేజ్ ఉంది కదా అని తీసుకోవడానికి వచ్చాము ఇండక్షన్ స్టవ్. ఇప్పుడైతే అందుబాటులో ఉన్నాయి, ఇంకా కొన్ని 1 week తర్వాత ఇవి కూడా ఉండవు అని ఇప్పుడే తీసుకోవడానికి వచ్చాము. షాపు యజమాని రాజు కూడా ఉన్నారు. సో మరి ఎట్లా ఉంది అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం. ఏంటి సార్, ఎట్లా ఉంది ఇండక్షన్ స్టవ్లకు గిరాకీ ఎట్లా ఉంది? చాలా హారబుల్ ఉంది సార్. మార్కెట్లో స్టాక్ లేకుండా ఉన్నది పొజిషన్. ఇప్పుడు जो హాస్టల్స్ రెస్టారెంట్స్ వాళ్ళు వాళ్ళకి కుకింగ్ ఐటమ్స్ ఏం లేవు. దాన్ని బట్టి వాళ్ళు అడుగుతున్నారు, మార్కెట్లో అవైలబుల్ లేదు. కంపెనీ దగ్గర స్టాక్ 0 అయిపోయింది. ఇక్కడ మార్కెట్లో ఉన్నది ఇష్టం వచ్చినట్లు రేట్లు అమ్ముకుంటున్నారు వాళ్ళు. అంటే హోల్సేల్, ఈవెన్ హోల్సేల్ అయినా కూడా దానికి ప్రైజెస్ ఉన్నది డిపి, దానికన్నా వాళ్ళు ఎక్కువ తీసుకొని వాళ్ళు అమ్ముతున్నారు. వాళ్ళు దాన్ని బట్టి కస్టమర్కి కూడా మేము ఏం చేయగలగలేము. మేము మా దగ్గర స్టాక్ ఉండే వరకు మేము అమ్ముతున్నాం సార్. ఇంకా స్టాక్ దిగుమతి చేసుకునే అవకాశం ఉందా సార్? ఇండక్షన్ స్టవ్లు కానీ రైస్ కుక్కర్స్ కానీ రావడానికి టైం పడుతుందండి. ఎందుకంటే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎవరు ఎక్సెప్ట్ చేయలేదుకి ఇట్లా ఈ పరిస్థితి వస్తుందని. కానీ కొద్దిగా టైం ఉంటే ఆటోమేటిక్లీ కొద్దిగా స్టేబుల్ అవుతుంది. మార్కెట్ రావడానికి కొద్దిగా టైం పడుతుంది. ప్రస్తుతం 2 kg వరకు మాత్రమే ఈ ఏదైతే ఈ రైస్ వండుకునేటువంటి ఇండక్షన్ స్టవ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. ఇదే అదునుగా కూడా కంపెనీలు కూడా ఇండక్షన్ స్టవ్లకు సంబంధించి రేట్లు కూడా పెంచేసే పరిస్థితి ఉంది. ఇప్పటికే పెంచారు, మరింత కూడా పెంచే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సుదీప్తో కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, హైదరాబాద్ నుంచి.